ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కూడా తుఫాన్ ప్రభావంపై సమీక్ష నిర్వహించబోతున్నారు. కాసేపట్లో ఉన్నతాధికారులు కలెక్టర్లతో రివ్యూ చేయనున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాలో పంట నష్టం వివరాలు, నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు 5 రోజుల్లోగా పంట నష్టానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించనున్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నష్టం వివరాలను త్వరగా సేకరించేలా చూడాలని ఇప్పటికే స్పష్టం చేశారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్ పైన సమీక్ష చేయనున్నారు. మరోవైపు మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రంగా నష్టపోయిన కృష్ణా జిల్లాలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలంలోని వరద ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడనున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, తుఫాన్ నష్టంపై సీఎం చంద్రబాబు అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? రైట్ గగన, ఏదైతే ముందా తుఫాన్కు సంబంధించి గత 4 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు సీరియస్గా పనిచేస్తుంది. ఇప్పటి వరకు కూడా ఈ తుఫాన్కు సంబంధించి అధికారులను అలర్ట్ చేశారు. అయితే నిన్న తుఫాను తీరం దాటిన తర్వాత పూర్తిగా క్షేత్రస్థాయిలో అటు సీఎం రంగంలోకి దిగారు. ఎక్కడ నష్టం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా పూర్తిగా ఆయన స్వయంగా విజిట్ చేసి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే ముందా తుఫాన్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మీద భారీగా కొంత ప్రభావం చూపించిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం పెద్దగా జరగకపోయినప్పటికీ కూడా పంట నష్టం అనేది ఎక్కువగా జరిగింది. సో దీంతో నిన్న తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత పూర్తిగా ఈ కోస్టల్ ఏరియాలు కావచ్చు, అలాగే ఏదైతే పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టం జరిగిన ఏరియాలో కూడా అటు సీఎం చంద్రబాబు స్వయంగా ఏరియా సర్వే చేశారు. అంతేకాకుండా స్వయంగా రైతులతో కూడా పూర్తి స్థాయిలో మాట్లాడి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఏర్పాట్ల మీద కూడా ఆయన అధికారులు అడిగి తెలుసుకున్నారు. అలాగే రైతులకు సంబంధించిన పంట నష్టం మీద వాళ్ళు స్వయంగా సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు పంట నష్టం వివరాలను కలెక్టర్లు సీఎంకు అందించారా, లేదంటే అందించనున్నారా? అయితే ఇప్పటివరకు కూడా పంట నష్టానికి సంబంధించి ఒక నివేదిక కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ చేసింది. పూర్తి స్థాయిలో అయితే 5 రోజుల్లో మొత్తం ఈ పంట నష్టం ప్రభావం ఎక్కడెక్కడ జరిగింది ఏంటి అనేది కూడా ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా నిన్న సీఎం చంద్రబాబు వ్యవసాయ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్క చూసుకుంటే 304 మండలాల్లో ఈ ప్రభావం ఉంది. ఈ వర్షానికి సంబంధించి 1825 గ్రామాల్లో 87,000 హెక్టార్ల పంట నష్టం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో 59,000 హెక్టార్లో వరి పంటతో పాటు పత్తి, మొక్కజొన్న, మినుము పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి 78,796 మంది రైతులు నష్టపోయారు. అలాగే 42 పశువులు కూడా చనిపోయినట్టుగా కూడా ఇప్పటి వరకు అటు అధికారులు అయితే లెక్కలు చెప్తున్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే మరొక 5 రోజుల్లో పంట నష్టానికి సంబంధించి అంచనా వేసి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సీఎం అటు అధికారులను ఆదేశించారు. అలాగే చనిపోయిన ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకారం 3 తుఫాన్ కారణంగా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ 3కి కూడా 5 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా అటు సీఎం ప్రకటించారు. అంటే పూర్తి స్థాయిలో అటు వరదలు తగ్గిన తర్వాత ఈ ఫ్లడ్స్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి దానికి సంబంధించి పూర్తిగా అటు సీఎం అయితే అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. నిన్న ఆయన విజిట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నేను సాయంత్రం అటు సెక్రటేరియట్కి వచ్చిన తర్వాత రియల్ టైం గవర్నెన్స్లో పూర్తిగా మళ్ళీ మరొకసారి అధికారులతో కూడా ఆయన రివ్యూ నిర్వహించారు. పూర్తి స్థాయిలో దాదాపు ఇంకా 2 రోజుల పాటు కూడా దీని ప్రభావం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అధికారులు అందరూ అలర్ట్గా ఉండాలంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా అధికారులు తీసుకున్న చర్యల మీద కూడా ఆయన పూర్తిగా అటు అధికారులు వివరాలు అడిగైతే తెలుసుకున్నారు. మొత్తం 1209 పునరావాస కేంద్రాలు దీనికి సంబంధించిన ఏర్పాటు చేయడంతో పాటు 1.16 లక్షల మందికి తుఫాన్ సమయంలో ఆశ్రయం లభించినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం 249 మండలాల్లో 1434 గ్రామాల్లో 48 మున్సిపాలిటీలు 18 లక్షల మందికి సంబంధించి ఈ ముందా తుఫాన్ ప్రభావం అనేది పడిందని చెప్పుకోవచ్చు. అంటే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అటు పంట నష్టంతో పాటు ఇంకా ఆ రోడ్లకు సంబంధించి కావచ్చు, పూర్తిగా రోడ్లు అనేది చాలా వరకు దెబ్బతిన్నట్టుగా కూడా అటు అధికారులు కూడా సీఎం చంద్రబాబుకు చెప్పారు. దానికి సంబంధించిన నష్టం ఏ డిపార్ట్మెంట్కి నష్టం జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ రెడీ చేసి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు అటు అధికారులని ఆదేశించారని చెప్పుకోవచ్చు. అయితే మరి కాసేపట్లో సెక్రటరియట్లో కూడా అటు సీఎం చంద్రబాబు మరోసారి రివ్యూ చేయబోతున్నారు. పూర్తిగా ఇటు ఎస్పీలతో పాటు జిల్లా కలెక్టర్లు అలాగే ఏ ప్రాంతాల్లో వరద ప్రభావం ఉంది, అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇంకా మరికొన్ని చర్యలు తీసుకోవడానికి ఏదన్నా ప్రభుత్వం నుంచి సపోర్ట్ కావాలనేది కూడా అధికారులతో అడిగి తెలుసుకొని ఉన్నారు. అంటే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే
ఏదైతే ఈ ప్రభావం ఉంటుందో ముందా తుఫాన్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా ప్రాణ నష్టం కాకుండా ఆస్తి నష్టం వీటన్నిటిని నివారించి ప్రజలకు సంబంధించిన అవసరాల మీద కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులను అలర్ట్ చేసింది. అంతేకాకుండా అటు లోకల్గా ఉండే వీఆర్ఓలతో పాటు సచివాలయ సిబ్బంది అందరూ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ముఖ్యంగా పంట నష్టం మీద ఫోకస్ చేశారు. ఆ పంట నష్టం జరిగిన ప్రాంతాలను విజిట్ చేసిన తర్వాత పూర్తి స్థాయి లెక్కలతో పాటు నివారణ అంటే ఏదైతే ఇప్పుడు వరికి సంబంధించి కావచ్చు, మొక్కజొన్నకు సంబంధించి కొన్ని చేతికొచ్చే పంటలు ఉంటాయి కాబట్టి వాటిని తడిసిన ధాన్యాన్ని ఎలాగా ఎండబెట్టి అది ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అలాగే తీవ్ర స్థాయిలో నష్టపోయిన పంటలకు సంబంధించి పూర్తి రిపోర్ట్ ఇవ్వాలి 5 రోజులు అంటూ కూడా అటు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. నిన్నటి నుంచి కూడా ఈ వర్ష ప్రభావం తగ్గిన తర్వాత క్షేత్రస్థాయిలో అటు పర్యటనలు జరిగి పూర్తిగా అటు రైతులకు సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే పునరావాస కేంద్రాలకు సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే ఈ తుఫాను ప్రభావం ఉందో ప్రభావం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకంగా నిత్యావసర సరుకులు ఇవ్వడం వీటన్నిటి మీద కూడా పర్యటించే విధంగా తెలుస్తుంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్టికులర్ గా ఏ ప్రాంతాల్లో పర్యటించనున్నారు? ఖచ్చితంగా అయితే ముందా తుఫాన్కి సంబంధించి ప్రధానంగా పంచాయతీ శాఖకు సంబంధించిన అనేక డిపార్ట్మెంట్ మీద దీని ప్రభావం ఉంది. ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ అటు పూర్తి స్థాయిలో కూడా అటు సీఎం చంద్రబాబుతో కలిపి అధికారులతో రివ్యూలో పాల్గొంటున్నారు. అయితే మరి కాసేపట్లో ఆయన అవనిగడ్డలోని కోడూరు మండలంలో కూడా విజిట్ చేస్తున్నారు. పూర్తిగా రైతులకు సంబంధించిన నష్టపోయిన రైతులతో ఆయన డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడి పూర్తిగా అక్కడ పరిస్థితులను కూడా ఆయన విజిట్ చేస్తారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతవరకు నష్టం జరిగింది అనేది కూడా ఇప్పటికే అటు పవన్ కళ్యాణ్ కూడా వీడియో కాన్ఫరెన్స్తో అటు పంచాయతీ శాఖకు సంబంధించి కూడా ఒక డేటాను కూడా తెప్పించుకున్నారు. పూర్తిగా అయితే పంచాయతీ శాఖకు సంబంధించి పెద్ద నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 380 కిలోమీటర్లు పంచాయతీ రహదారులు దెబ్బతిన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇక 14 బ్రిడ్జీలు అలాగే ఈ బ్రిడ్జికి సంబంధించి దాదాపు 5 కోట్ల వరకు నష్టం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2294 కిలోమీటర్ల పొడవున ఆర్ఎన్బి రహదారులు దెబ్బతిన్నట్టు అటు పవన్ కళ్యాణ్కి అధికారులు చెప్పారు. దానివల్ల 1424 కోట్లు నష్టం జరిగినట్టుగా నష్టం తెలిసినట్టుగా కూడా తెలిసింది. ఇక పూర్తి స్థాయిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 36 కోట్ల వరకు నష్టం జరిగింది. ఇక సురక్షిత ప్రాంతాలలో ప్రజలను తరలించడంలో అధికారులను కూడా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అలర్ట్ చేశారు. పూర్తి స్థాయిలో 297 రహదారులు అటు స్టేట్ రహదారులు కావచ్చు, హైవేలు కావచ్చు, గ్రామ స్థాయిలో రహదారులు మొత్తం కలిపి 290 రహదారులు అనేది దెబ్బతిన్న పరిస్థితిలో ఇప్పుడు పంచాయతీ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లని చెప్పుకోవచ్చు. ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 400 వరకు కూడా వృక్షాలు కూడా పడిపోయిన పరిస్థితి ఉంది. వాటిని కూడా వెంటనే అలర్ట్ చేశారు. ఇక పూర్తి స్థాయిలో అటు డిప్యూటీ సీఎం కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత ప్రధానంగా గ్రామాల్లో అయితే తాగునీటికి సంబంధించి సురక్షితంగా ఉండే చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయాలి, ఎందుకంటే ఈ వర్షాలతో అటు అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అధికారులతో పాటు అటు పారిశుద్ధ కార్మికులు కూడా అలర్ట్ చేశారు. దాదాపు 20,000 మంది పారిశుద్ధ కార్మికులు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సహాయక చర్యలో పాల్గొంటున్నారు. ఇక పూర్తి స్థాయిలో అయితే తాగునీటికి సంబంధించి అటు డిప్యూటీ సీఎం ఫోకస్ చేశారు. ఏదైతే ఈ వర్షాల కారణంగా కలుషితమైన నీరు ఉంటుందో ఆ కలుషితమైన నీరుకు ప్రత్యామ్నాయంగా మంచినీటిని ప్రజలకు అందించాలంటూ కూడా అటు డిప్యూటీ సీఎం ఇప్పటికే అధికారులను కూడా ఆదేశించారు. అంటే పూర్తి స్థాయిలో ఈ వర్షం ప్రభావం తగ్గిన తర్వాత క్షేత్రస్థాయిలో అనేది అగ్రనేతలు పర్యటించి గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితులను వాళ్ళు స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో అటు పవన్ కళ్యాణ్ అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా పర్యటించనున్నారు. ఇంకా అంతేకాకుండా పూర్తి స్థాయి నివారణ చర్యలకు సంబంధించి అటు సీఎం చంద్రబాబు సెక్రటరియట్లో అధికారులతో మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజేష్.